జై గోమ తల్లి, జై గోమ తల్లి, జై గోమ తల్లి, జై గోమ తల్లి, జై గోమ తల్లి. సినవల్తల గ్రామం నుంచి భక్తులు మరి కోరిన కోరికలు తీర్చే గోమ తల్లి ఆలయానికి వచ్చారు కాబట్టి వారు తెలుసుకుందాం. ఈ అమ్మ గురించి ఎప్పటి నుంచి ఏంటి ఎలా ఉన్నది, ఈ తల్లి అంటే ఏంటో తెలుసుకుందాం. జై గోమ తల్లి. జై గోమ తల్లి. చెప్పండి అమ్మా, గోమ తల్లి మీకు ఎప్పటి నుంచి పరిచయం? మీకు మాకైతే తల్లి 20 సంవత్సరాల మట్టి నుంచి నేను చిన్నప్పుడు ఒకసారి భయపడితే అమ్మని కళ్ళవారా చూశాను. నా జీవితం కాపాడే తల్లి. అప్పటి నుంచి కలిసి నేను అప్పటి నుంచి తల్లిని మర్చిపోకుండా మా ఇంటిని పెద్ద అమ్మాయి పుట్టినా మా అబ్బాయి పుట్టినా తొలిసూరు పేరుస్తాం అమ్మకి. ఎండాకాలం కొళ్ళు వేసుకుంటాం, దసరాకేమో మేకబూతులు వేసుకుంటాం. అంత ఆనందంగా తల్లిని చూస్తే మమ్మల్ని ఇంకా చాలా ఆనందంగా కోరిన వాళ్ళు కోరికలన్నీ తీరుతుంది ఆ తల్లి చల్లగా. జై గోమ తల్లి. ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం మంగళవారం వందలాది మంది వచ్చి అమ్మల కన్నమ్మ జగన్మాత అయిన ఈ తల్లికి కోరిన కోరికలు తీర్చే తల్లి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ తల్లికి వంటలు వండుకుని ఆ తల్లికి నైవేద్యం పెట్టి వీళ్ళందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే మరి తల్లికి వేలాది మంది జనంతో విజయదశమి రోజుని దశమి వెళ్ళిన తర్వాత జాతరలు జరుగుతాయి. ఆ జాతరకి వేలాది మందితో వచ్చి ఈ అమ్మల కన్నమ్మ జగన్మాత అయిన ఈ తల్లిని దర్శనం చేసుకొని వస్తారు. జై గోమ తల్లి. వచ్చేతర బయటికి ఒక్కొక్కరు ఇలా చూడండి అందరూనే. జై గోమ తల్లికి, 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 జై గోమ తల్లి. మరి గాడిమొగలు భావానగరం సమీపంలో నిలిచినట్టు గోమ తల్లి మరి వేలాది మందితో జాతరలు జరుగుతాయి. అలాగే మరి ప్రతి ఆదివారం మంగళవారం నాడు కూడా ఈ అమ్మల కన్నమ్మ జగన్మాతకి ప్రతి ఒక్కరు కూడా చాలా ఊర్ల నుంచి వచ్చి మేకపోతులను కోసుకొని కోళ్ళను కోసుకొని నైవేద్యం పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఆశీస్సులు పొందడానికి వస్తారు. అమ్మని ఎంత నమ్ముకుంటే అంత కోరికలు తీరుతున్నాయి అనేసి భక్తులు చెప్తున్నారు. ఇసుమంటి తల్లి దగ్గరికి మనం అందరం కూడా వెళ్దాం. మరి తాళరేవు మండలం తాళరేవు నుంచి కాకినాడ జిల్లా తాళరేవు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గాడిమొగ దగ్గర గోవమ్మ తల్లి ఆలయాన్ని దర్శనం చేసుకునే అందరం వెళ్దాం. జై గోవమ్మ తల్లి, జై గోవమ్మ తల్లి.